అసలు లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి, జరుగుతున్నాయి కూడా. సో మీరు మీ వ్యూవర్స్ కోసం ఏం చెప్తారు? నా జీవితంలో జరిగింది నా వ్యూవర్స్ కోసం నేను చెప్పుకుంటాను. నాకు జరిగిందే చెప్తాను. వాళ్ళకి జరుగుతున్నాయి నాకు తెలుసు, నాకు జరిగింది కూడా వాళ్ళకి తెలియాలి కదా. నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. ఇంతకుముందు లైఫ్ స్టైల్ కూడా చెప్పాను. నేను ₹1 లేదు నా దగ్గరికి డబ్బు వచ్చింది 5 లక్షలు. ఒక లేడీ వచ్చింది, జేసీబీ కొన్నాను. అంటే నేను ఊహిస్తున్నాను ఇక్కడ ఏదో ఒకటి దిగాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి నాకు ఎలాగైనా డబ్బు కావాలి, ఎలాగైనా డబ్బు కావాలి. 5 లక్షలు వచ్చింది, జేసీబీ కొన్నాను, లక్షాధిపతి. అక్కడి నుంచి లక్ష్యం స్టార్ట్ అయింది. అంటే అది పెద్ద మిరాకిల్. నా జీవితంలో మొదటి స్థానం, 1వ స్థానాన్ని కూర్చొని పెట్టుకున్నది నా లక్ష్మీదేవి జేసీబీ. నా ఇంటి మహాలక్ష్మి, నా ఇంటి దేవత, నా ఇంటి ఎన్నేని చెప్పొచ్చు. ఆ జేసీబీ మొదటి స్థానాన్ని కూర్చొని పెట్టింది నా జేసీబీ. పెద్ద మిరాకిల్. రెండేది క్రేన్ కొన్నాను, అది ఇంకా పెద్ద మిరాకిల్. ఆ డబ్బు ఈ లక్ష్మీదేవి సంపాదించి దాన్ని గురించింది నాకు. అందుకే డబ్బుని సంపాదిస్తుందండి. డబ్బు మాత్రం డబ్బుని సంపాదిస్తుంది. అందుకే ధనవంతుడు కూడా ఎప్పుడు కానీ డబ్బు వచ్చేసిందంటే ఆ డబ్బు రొటేషన్లో ధనవంతుడు పోతానే ఉంటాడు. అందుకని డబ్బు ఒక్కసారి గుర్తు వాడుకునే విధానం తెలియాలి. మళ్ళీ తప్పుగా వాడినాం అంటే మళ్ళీ లాస్ చేసి పారేస్తాడు, జీరో చేస్తాడు. అది రెండే మిరాకిల్. తర్వాత అన్నీ అయింది. నా కొడుకు పెళ్లి చేయాలని బలంగా అనుకున్నాను. కొడుకు పెళ్లి చేయాలని బలంగా నా దగ్గర ₹1 లేదు. ₹1 లేదు. అంటే ఈ సబ్జెక్ట్లో సక్సెస్ అయిపోయిన తర్వాత అంటే డబ్బు వచ్చే చేతులను పెట్టుకుని ఉంటామా. ఆస్తిపరంగా ఏదో అది తీసుకునేది పోయి ఉంది, గోల్డ్ పరంగా ఉంటుంది, అది వేరే విషయం. ఇప్పుడు లేదు, పెళ్లి చేయాలి, వచ్చే నెలలో చేయాలి, నేను ఎలాగైనా చేయాలి. ఒక డ్రీమ్ విజువలైజేషన్ చేశాను. ఎలా ఉండాలి మండపం, ఏసీ మండపం ఎలా ఉండాలి, ఆ డెకరేషన్లు ఎలా ఉండాలి, ఉదయం ఒక డెకరేషన్, నైట్ ఒక డెకరేషన్ ఉండాలి. మళ్ళీ బ్రాండ్ మేళాలు, మంగళ మేళాలు ఉండాలి. నేను విజయవాడ నుంచి నవరత్న మేళం రప్పించుకున్నాను. 9 మంది ఆ లేడీస్ అంటే తెలిసిందని నాకు వచ్చారు. నేను ఫోన్ చేస్తూ వచ్చారు. నాకు ఎవరు పెట్టని విద్యను నేను పెట్టించుకున్నాను. అద్భుతంగా ఆనందంగా చూశారు జనాలు. లేడీస్ అండ్ జెంట్స్ కొట్టారు. వాళ్ళు దుర్గమ్మ గుడిలో వంచేవాళ్ళు అంట. వాళ్ళు ఎక్సలెంట్గా చేశారు. అంటే ఆ విజువలైజేషన్ చేశాను. నాకు ఎలా ఉండాలి ఫుడ్, అందరూ పెట్టిన ఫుడ్ పెట్టకూడదు. అందరూ సాంబార్లు పెడతారు, ఆ కరివేపాకు రైస్, ఇది కాదు, వెరైటీ పేరు పంచాలి. దాని అంతా అంటే పెళ్ళి అయిపోయి ఎలా ఉండాలి, ఆ భోజనాలు ఎలా ఉండాలి, ఈ డెకరేషన్ ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నా తమ్ముడు ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, దాన్ని కూడా విజువలైజేషన్ చేశాను. కోట్లు ఎలా వేసుకోవాలని కూడా అన్నీ చేశాను, ఎలా చూపించాను. మళ్ళీ ఇంకోటి మిరాకిల్, పెద్ద మిరాకిల్ ఏంటంటే నేను నా కొడుకు ఏ డ్రెస్ ఎత్తుకోవాలని నేను చెప్పలే. నేను ఏది ఎత్తుకుంటానని వాడికి చెప్పలే. వాడికి డబ్బు ఇచ్చేసిన వాడు బెత్తుకున్నాడు, నేను ముందు ఎత్తుకున్నాను. బ్లూ కలర్ ఇంకి బ్లూలో లైట్గా ఎత్తాను. నేనేమెత్తినాను అదే ఎత్తుకొచ్చున్నాడు వాడు. ఎప్పుడు ఆ పెళ్ళి వేసుకునే వరకు నాకు వాడికి తెలియదు. నేను అనుకున్నాను నేను వేసే డ్రెస్ మాత్రమే నా కొడుకు వేయాలి, నేను వేసుకునే డ్రెస్ మా కొడుకు వేయాలి. నేను కోట్ అయిపోతాను, వాడు కూడా కోట్ అయిపోతాడు. నేను వేసుకునే కలర్ వేయాలని మాత్రం విజువలైజేషన్ చేశాను. అక్కడ చేశాను. ఇక్కడ చూస్తే మిరాకిల్. వాడు వచ్చి రిసెప్షన్ నిలుస్తుంటే బగ్గమన్నది నా మైండ్. నేను చెప్పింది అక్కడ జరుగుతున్నది. విసుమ్మని బాబు గొప్పోడరా అనుకున్నాను. అంటే ఆ డ్రీమ్ ఎలా చేశాను. అలాగానే పెళ్లికి నాకు కావాల్సిన డబ్బు నా చేతిలో కూర్చుంది. గ్రాండ్గా ఈ రోజు కూడా పలుకుతూనే ఉంది నా పేరు. ఎంత ఎక్సలెంట్గా పెళ్లి చేశాడు అనేసి స్థాయిలో నిలిచిపోయింది. అది ఎప్పుడు పేరు కాస్తూ ఉంటుంది. విసుమ్మని బాబు భలే చేశాడు పెళ్లి, ఇలా చేశాడు అని ఒక స్థలంలో నిలిచిపోతుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మిరాకిల్, నా జీవితంలో జరిగిన మిరాకిల్. డబ్బు ఉండాల్సిన అవసరం లేదండి మన చేతిలో. ఆస్తిపరంగా ఉంటుంది, అది వేరే. అమ్మి చేయకూడదు, మనకి రావాలి, ఆ టయానికి రావాలి. నువ్వు అనుకున్న టయానికి ఆ పని అయిపోవాలి. ఆటోమేటిక్ చేశాను. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం, ఆశ్చర్యం చెప్పలేను, అంత అద్భుతం. ఇంకొక మిరాకిల్, నేను ఎలాగైనా ఇది కావాలి అనుకుంటే అది నాకు వచ్చేస్తుంది. కరెక్ట్గా తక్కువ టైంలో వచ్చేస్తుందండి. నేను అనుకుంటే మాత్రం వస్తుంది. నేను అనవసరంగా అనుకోను. మళ్ళీ ఊరికి పిచ్చిగా నాకు బిర్యానీ కావాలి, నాకు పప్పుల్స్ కావాలి, నాకు సాంబార్ కావాలి, ఇలా అనుకోను. నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం సంకల్పం కరెక్ట్గా పెడతాను. మిగతాప్పుడు నా ప్రశాంతం పోతూ ఉంటాను. మీకు మీరు అనుకున్నప్పుడు అవుతుందా, లేకపోతే ఎవరి గురించి అనుకున్నా అవుతుంది? నా గురించి నేను అనుకుంటే నాకు బలంగా అవుతుంది. ఇతరుల గురించి అనుకోవడం, వాళ్ళ మైండ్ థాట్స్ నెగిటివ్లో ఉంటే ఎలా అవుతుంది? నా గురించి నేను పాజిటివ్ కాబట్టి నా కోసం జరుగుతుంది. ఇప్పుడు మీరు కూడా పాజిటివ్ ఉంటే మీకోసం అనుకుంటే మీకు జరుగుతుంది. మీ అమ్మ కోసం అనుకుంటే ఆ మైండ్ వేరే సెట్ ఉండిందంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ టచ్ అయినప్పుడు లేట్ అయిపోతుంది, అవ్వదు. నాకు మాత్రం బలంగా అవుతుంది. అదేవిధంగా నేను ధ్యానంలో ఒకటి చేస్తాను. నా దగ్గర నన్ను వచ్చి తాకిన వాళ్ళందరూ ఒక స్థాయిలోకి పోవాలి, వాళ్ళ సమస్యలు తొలగాలి. నా విశ్వాన్ని నేను అడిగేది ఇదే. ఎక్కడ చెప్పని ఒక సీక్రెట్ అడిగినారు కదా, ఇది ఎక్కడే చెప్పలేదు. ఎక్కడ చెప్పని సీక్రెట్ ఒకటి అడిగారు, ఇది ఎక్కడ ఇంతవరకు రిలీజ్ చేయలే. నేను ధ్యానంలో నేను చేసేటప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను ఎవరెవరు తాకారో, నేను విశ్వశక్తిని అలా కనెక్ట్ అయిపోయినది, అది నాకు తెలుసు, జనాలకు తెలిసిపోయింది. నన్ను తాకిన వాళ్ళకంతా ఏదో ఒక రూపంలో వాళ్ళ సమస్యను తొలగించాలి. వాళ్ళ కోసం డ్రీమ్లోకి వెళ్తాను. అంటే మొత్తానికి ఒక డ్రీమ్ పట్టిస్తాను. నా ధ్యానంలో నాకు చేసుకుంటూ వాళ్ళకు కూడా చేస్తాను. విశ్వాన్ని అడుగుతాను, మిర్రర్లో చెప్తాను, ఆకాశాన్ని చూసి చెప్తాను. నన్ను నమ్ముకున్న వాళ్ళనే వాళ్ళకి కనెక్ట్ అవ్వు, వాళ్ళకు కూడా ఒక మిరాకిల్ చూపించు, వాళ్ళు ఉన్న టాలెంట్ని బయటపెట్టు. వాళ్ళు అప్పుడే నీ విసుమ్మని బాబు పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది అని నేను ఇలా విజువలైజేషన్ చేస్తాను, అడుగుతాను. అలాగనే పోతూనే ఉన్నాను. ఇంతకు మించిన మిరాకిల్ ఏం కావాలి? ఇప్పుడు నా మాట విసుమ్మని బాబుల శక్తి ఉంటే నేను విశ్వంతో కనెక్ట్ అయ్యి ఈ పని జరగాలి. పాము రావాలంటే పాము వస్తున్నదండి ఇంట్లోకి. చూసారా ఫీడ్బ్యాక్లు చూడండి, ఆ క్లాసులు ఉన్నాయి కదా. తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, అనంతపూర్, విజయవాడ, హైదరాబాద్,
కర్నూలు, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. తిరుపతి ఫీడ్బ్యాక్లు చూడండి, ఎన్ని చాలా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. తిరుపతిలో అయితే ఒక ఆర్ఎంపీ డాక్టరు విశ్వమణి బాబులో శక్తి ఉండేది నిజమైతే నా ఇంట్లోకి ఇప్పుడు పెద్ద పాము రావాలని అడిగిందంట. ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఆమె వచ్చి. చిన్న పాము కాదు పెద్ద పాముని అడిగింది. బడా పాము వచ్చేసిందండి ఇంట్లోకి. బడబడ అని ఎందుకు వస్తున్నదండి. ఊరు నాయన భయపడిపోయి అరస్తుంటే ఊరికి వెళ్ళలేదు. ఏవికి రాదు అది. అవిశ్వశక్తి అక్కడ కట్ చేస్తుంది. నీకు మాత్రమే వినబడుతుంది వచ్చేది. పక్కనుండే వాడు కూడా వినబడదు. మళ్ళీ నాయన విశ్వమణి బాబులో శక్తి ఉంది తెలిసిపోయింది, ఈ పామును బయట పంపించంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇది నేనేం చేయదు. ఫీడ్బ్యాక్లు చూడు, అదిరిపోయే ఫీడ్బ్యాక్లు ఉంటాయి. డబ్బే కాదు, ఆరోగ్యపరంగా కానీ, ఏమనుకున్న పిల్లల చదువు కానీ, వ్యవసాయదారులు కానీ అన్ని పరంగా ఉంది. ఇంతకు మించిన వ్యూవర్స్కి ఏం చెప్పాలి? నేను అనుకుంటే ఇలా జరుగుతున్నాయి, నేను ఏమనుకున్నా జరుగుతున్నాను అంటే ఇతరుల గురించి అనుకోను. నాకు కావాల్సింది పాజిటివ్గా మాత్రం అనుకుంటాను. నా వ్యూవర్స్ కోసం మాత్రం, నా శిష్యుల కోసం మాత్రం నేను ధ్యానంలో ఇస్తాను. వాళ్ళు నెగిటివ్గా ఉంటే లేట్ అయిపోతుంది. పాజిటివ్గా ఉన్నవాడికి మాత్రం వెంటనే టచ్ అయిపోతుంది. వెంటనే టచ్ అయిపోయి వాడు రేనాకులు చెప్పించేస్తాను. ఓకేనా? ఇంతకు మించిన ఆనందం ఏం కావాలి? ఇంతకుమంది నా వ్యూవర్స్కి ఏం చెప్పాలి? అద్భుతాలు నా జీవితంలో ఎన్నో బోలెడు ఉన్నాయి. 1, 2 కాదు, బోలెడు ఉన్నాయి. ఒకటి చెప్పాను మీకు, సింపుల్గా 3 చెప్పాను. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నాకు ఏం కావాలో నేను బలంగా ఊహించి, నేను హ్యాపీగా సులభంగా పొంది, నేను అనుభవిస్తున్నందుకు నా వ్యూవర్స్ కోసం నేను అన్ని విధాలుగా ధ్యానంలో వాళ్ళు కూడా సంకల్ప బలం, వాళ్ళల్లో కూడా మంచి టాలెంట్ని చూపించి వాళ్ళు కూడా మెరుగుపడడానికి నేను ధ్యానం ద్వారా ఊహించినందుకు, వాళ్ళు హ్యాపీనెస్ అయినందుకు, అన్ని విధాలుగా అందరూ హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మణి.